వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులను తక్షణమే ఆపాలని, అక్కడ శాంతి వాతావరణం నెలకొల్పాలని, అలాగే యుద్ధ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను సద్దుమణిగేలా చర్యలు తీసుకుంటూ ప్రవాసాంధ్రులను సురక్షితంగా వారికి భద్రత కల్పించి భారత్కు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ విశాఖలో వామపక్షాల ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్లో నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఈ నిరసన సంబంధించి మనతో మాట్లాడేందుకు వామపక్ష నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, ఐక్యరాజ్య సమితి నిబంధనలను పూర్తిగా కాలరాసి అమెరికా యుద్ధోన్మాదం, ట్రంప్, మరో ఆక్రమణదారుడు ఇజ్రాయెల్ నేత నెతన్యాహు వీళ్ళిద్దరూ కలిసి ఈ రెండు దేశాలు కలిపి ఇరాన్ మీద యుద్ధానికి పాల్పడ్డాయి. వేలాది మంది ప్రజల్ని మట్టుబెడతా ఉన్నాయి. ఇందులో పిల్లలున్నారు, విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మొత్తం అందరూ నీరు మానవహరణం చేస్తూ ఉన్నారు. ఈ దారుణ మానవహరణాన్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పని సిపిఎం పార్టీ వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇరాన్ మీద చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చమురు మీద ఆధిపత్యం కోసం, ఈరోజు ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా అత్యంత పాశవంగా వ్యవహరిస్తూ ఉంది. నిన్న కాక మొన్న వెనిజులా అధ్యక్షుడు మెదురోని అరెస్ట్ చేసి అర్ధరాత్రి కిడ్నాప్ చేసి అమెరికాకి తీసుకుపోయారు. ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆయిల్ నిక్షేపం ఉన్నటువంటి అన్ని దేశాలని తన కబంధ హస్తాల కింద పెట్టుకోవాలని చెప్పి ఈరోజు అమెరికా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ కూడా గాజాని, పాలస్తీనాని లేకుండా చేసి మొత్తం దురాక్రమణ చేసి తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం ఈరోజు ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి వీరి ఆధిపత్య అహంకారం కోసం ప్రపంచం బలికాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ యుద్ధం వల్ల ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇప్పటికే మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర $69 నుండి $80 అయిపోయింది. దీని ప్రభావం భారతదేశం మీద కూడా పడుతుంది. ధరలు పెరుగుతాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు, మన ప్రధాని గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈ యుద్ధాన్ని ఆపేదాని కోసం చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అటువంటి అలీన విధాన ఘనచరిత్ర భారతదేశానికి ఉంది, విదేశాంగ విధానబద్ధంగా ఉంది. సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వర్ధమాన దేశాల కోసం, అభివృద్ధి చెందిన దేశాల కోసం వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడే చరిత్ర భారతదేశానికి ఉంది. అటువంటి నాయకత్వ పాత్రని నరేంద్ర మోడీ పోషించాలి. ఆ విధంగా అమెరికా యుద్ధాలు చేస్తున్న ఈ యుద్ధాన్ని ఆపించాలి. తద్వారా ప్రజలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇరాన్లో కానీ ఇతర దేశాల్లో ఈరోజు విద్యార్థులు ఉన్నారు, మన ప్రజలు ఉన్నారు, ఉపాధి కోసం వెళ్ళినటువంటి కార్మికులు ఉన్నారు. వీళ్ళ కుటుంబాలకు ఆందోళన చెందుతూ ఉన్నాయి. మా భవిష్యత్తు ఏమవుతుందని చెప్పని అన్ని రీత్యా నరేంద్ర మోడీ వెంటనే జోక్యం చేసుకొని ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడుల్ని వెంటనే నిలిపేయాలి, యుద్ధాన్ని ఆపించాలి, ప్రపంచ శాంతి కోసం పాత్ర పోషించాలని చెప్పని వామపక్ష పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచం మీద పెత్తనం కోసం, ఈరోజు సహజ వనరుల మీద ఆధిపత్యం కోసం వాళ్ళు దోపిడీ చేసుకునేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలను కూడా ఆక్రమించుకునేందుకు అమెరికా సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్తో కూడా కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తుంది. ప్రపంచ ప్రజల యొక్క హక్కులను కాలరాస్తుంది, వాళ్ళ సార్వభౌమ అధికారం మీద దెబ్బతీస్తుంది. దీన్ని మొత్తం కూడా ప్రపంచ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఈరోజు ప్రపంచ ఆకాంక్షతో ఈరోజు వాళ్ళందరి మీద దాడి చేస్తున్న దాన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. యుద్ధం ఎవరికి క్షేమకరమైనది కాదు. పిల్లలకి, మహిళలకి అందరికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున నాశనం చేస్తున్న పరిస్థితి మనం చూసాము. కాబట్టి 168 పైగా పిల్లలు ఈరోజు వాళ్ళ సమాధులు అవుతున్న పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉందనేది మనం చూస్తే అర్థమవుతుంది. హాస్పిటల్స్ మీద, పిల్లల బళ్ళ మీద, గుళ్ళ మీద అన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున దాడి చేసి ఈరోజు మొత్తం కూడా ఈరోజు ఆక్రమించుకోవాలని చెప్పేసి చేస్తుంది. దీన్ని అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న ఏదో ఒక నెపంతో, గతంలో కూడా అలానే చేసింది, ఇప్పుడు కూడా అలానే చేస్తుంది. ఏదో ఒక నెపంతో ప్రపంచం మీద ఆధిపత్యం కోసం తాను చేస్తున్న యుద్ధాన్ని ఆపాడని, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే విధంగా అమెరికా సామ్రాజ్యవాదం యొక్క విధానాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధానాలను అందరూ కూడా ఖండించాలని చెప్పేసి, అది మొత్తం ప్రపంచం యొక్క న్యాయసూత్రాలకు కట్టుబడి ఉండే విధంగా మనం డిమాండ్ చేస్తూ, మన విదేశాంగ విధానం కూడా ఆ విధంగా ఉండే విధంగా మోడీ గారు వ్యవహరించాలని, మన ప్రజలందరూ ఆ విధంగా డిమాండ్ చేయాలని, ఇరాన్ మీద చేసిన యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి మనందరం కూడా కోరాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అమెరికా యొక్క ఆగడాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు అమెరికా దాని సంక్షోభంలో ఉంది. ఆ సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రధానంగా వెనకబడిన దేశాల మీద ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తూ ఉంది. ఈరోజు ఇప్పటికే చర్చలు అని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ అంగీకారంకి వచ్చారు. ఏదైతే యురేనియం తయారు చేయకూడదు, 300 కేజీల కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇరాన్లో అది చేయకూడదని చెప్పి కండిషన్ పెడితే ఆల్రెడీ చర్చలు జరిగాయి. రష్యా మధ్యవర్తిత్వం వహించింది. ఆల్రెడీ చర్చలు జరిగి అంగీకరించి ఇంకా రేపు ఎల్లుండో సంతకాలు పెట్టుకుంటాం. ఆయన అనౌన్స్ చేసేది ఏంటంటే 24 గంటల లోపు ఈరోజు సంతకాలు పెట్టుకుంటాం, అంగీకారంకి వస్తామని చెప్పేటప్పుడు ఈరోజు అమెరికా దాడులు చేయడం సరే దుర్మార్గమైంది. అంటే అమెరికా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఇరానే యుద్ధం చేయబోతుందేమో, మా మీద దాడులు చేయబోతుందేమో, అందుకే మేము ముందుగా చేసామని చెప్తా ఉంది. అంటే ఈరోజు మీరు చెప్పిన కండిషన్లు అన్నిటికి అంగీకరిస్తే ఓకే, అంగీకరించకపోతే ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారు. ఈరోజు ముస్లిం దేశం ఈరోజు మత ప్రాతిపదిక పరిపాలన చేయడం ఎవరు అంగీకరించరు. అదే సందర్భంలో ఒక దేశంలో ఎవరు పరిపాలన చేయాలని చెప్పేసి బ్రిటిష్ వాడు అమెరికా వాడు ఎలా చెప్తాడు?
ఈరోజు ఇక్కడ భారతదేశంలో మోడీ పరిపాలన చేయాలి, ఇంకోళ్ళు పరిపాలన చేయాలి, నువ్వెలా చెప్తావు? కానీ అక్కడుండే ప్రజలు ఎన్నుకుంటారు, అక్కడుండే ప్రజలు నిర్ణయించుకుంటారు. అటువంటి సందర్భంలో నేను అమెరికాకి ఏ రకంగా ఇష్టం లేకుండా, లేదా అక్కడుండే గనులు ప్రధానంగా ఏదైతే పెట్రోల్ ఉన్నాయో, పెట్రోల్ చమురు కావాలని చెప్పేసి దాని మీద పెత్తనం చేయడం కోసం ఈరోజు ఇష్టారాజ్యం కోరుకుంటున్నారు. పక్క దేశాలు యుద్ధం చేసుకుంటే వేరు, ఇజ్రాయెల్ ఎక్కడో 3 దేశాల తర్వాత ఉన్నది. అటువంటి ఇజ్రాయెల్ ఉపయోగించుకొని ఈరోజు ఇరాన్ పైన చేస్తూ ఉంది. మొన్న లాటిన్ అమెరికా దేశాలు అన్నిటిపైన యుద్ధం చేసింది. గత సంవత్సరం నుంచి చూసుకుంటే 107 దేశాల మీద ఈరోజు అమెరికా యుద్ధం అనేక రకాల దాడులు చేసింది. 18 రకాల ఈరోజు క్షిపణులతోటి లేదా ఆయుధాలు ఉపయోగించి దాడులు చేసింది. ఆ రకంగా అమెరికా ఈరోజు యుద్ధానికి కాలు దూవుతుంది. కాడ ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఆల్రెడీ ఈరోజు ఇరాన్కి, ఇటు చైనా కానీ అటు రష్యా కానీ ఈరోజు మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఇరాన్కి ఎందుకు మద్దతు ఇస్తున్నాయి? ఈరోజు యుద్ధంలో భాగస్వామ్యం కావట్లేదు, కానీ మద్దతు ఇస్తున్నాయి ప్రత్యక్షంగా. ఎందుకు ఇస్తున్నాయి? ఈరోజు అమెరికా చేసిన తప్పుల కోసం, అమెరికా ఒక పెత్తనం కోసం చేస్తున్న వ్యవహారం కోసం. కాబట్టి ఎప్పటికైనా సరే భారతదేశంలో ఉన్న మోడీ గారు ఈరోజు నువ్వు ఎవరి పక్షం? నిజంగా ట్రంప్ గారు చేసిన మంచిదైతే చెప్పండి, లేదు ఇరాన్ మీద దాడి చేసిన ఖండించండి. ఇది ఏది చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తే మంచిది కాదు. ఇంతకుముందు ఇరాన్ నుంచి మన దేశానికి ఈరోజు పెట్రోల్ని తెప్పించుకున్నాం తక్కువ రేటుకి. ఈరోజు మన బ్యాంకులు 2-3 బ్యాంకులు నాశనం అయిపోతే ఈరోజు కాపాడింది ఇరాను. మరి అటువంటిది ఇప్పటి వరకు ఓ మాటలో చెప్పాలంటే, మొన్న మీరు అధికారంలో రాకముందు, రెండోసారి అధికారంలో రాకముందు వరకు ఇరాన్తో మనకు అనేక ఒప్పందాలు జరిగాయి. ఆ రకంగా అభివృద్ధికి ఉపయోగపడింది. అటువంటి ఇరాన్ మీద దాడి చేస్తుంటే ఈరోజు పల్లెత్తు మాట్లాడట్లేదు. ఈరోజు ఏదో మళ్ళీ ఇరానే తప్పు చేసింది అన్నట్లు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రకంగా శాంతిని లేకుండా ఈరోజు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేసి అమెరికా ఒక సంక్షోభం నుంచి బయటపడాలని చెప్పి చూస్తూ ఉంది. ఇది ఎవరు క్షమించరు. తప్పనిసరిగా యావత్ ప్రజానికం ప్రపంచమంతా కూడా స్పందిస్తుంది. పెద్ద ఎత్తున పోట్లాడుతున్నారు. కాబట్టి అమెరికా సామ్రాజ్యవాదం నశించే వరకు, వాళ్ళకి ఇష్టారాజ్యంగా వ్యవహారం తగ్గించే వరకు మొత్తం ప్రపంచం అంతా కూడా పోట్లాడుతుంది. ఆ రకంగా కార్మిక వర్గం ఇప్పటికే ఆ పోరాటాలకు వచ్చింది. ప్రపంచ దేశాల్లో పోట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా, ఈరోజు భారతదేశంలో కూడా అటువంటి నిరసనలు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఆపాలి, ప్రపంచ శాంతిని కాపాడాలని ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం పెట్టాం. ప్రధానంగా ఈరోజు 5వ రోజు. ఇప్పుడు అమెరికా ఎవరైతే ఇజ్రాయెల్ తాలూకా మరి అమెరికా కానీ ఇంతవరకు ఇజ్రాయెల్ని ఉసుగొలిపి హమాస్ మీద, గాజా మీద పెద్ద ఎత్తున మరి మారణహోమం అనేది సృష్టించింది. 70,000 మంది ఆ రోజు గాజాలోని హమాస్లో చనిపోవడం అనేది జరిగింది. ఇప్పటికీ కూడా వాళ్ళకి తిండి అనేది ఇతర దేశాల నుంచి పంపిస్తే ఆ వెహికల్స్ మీద కూడా బాంబింగ్ చేసే పద్ధతిలో ఇజ్రాయెల్ అనేది ముందుకు పోతుంది. ఈరోజు ఏదైతే మరి ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిపి మరి ఇప్పుడు ఈ దేశం మీద ఎవరైతే ఉన్నారో సుప్రీంగా ఉన్న ఆ దేశ ఆయన్ని, వాళ్ళ భార్య నాన్నని కూడా చంపేయడం అనేది జరిగింది ఇరాన్ తాలూకా. మరి ఇరాన్లో ఈరోజు ఒకే స్కూల్లో చదువుతున్న 68 మంది, 168 మంది పిల్లలు కూడా చనిపోవడం అనేది జరిగింది. దీనివల్ల 3వ ప్రపంచ యుద్ధం కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి ఈరోజు ప్రజల మీద ఆర్థిక భారాలు పడతాయి. కాబట్టి ఇప్పటికైనా మన నరేంద్ర మోడీ దేశ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి, మీకు ట్రంప్ బాగా స్నేహితుడు కాబట్టి మాట్లాడి ఈ యుద్ధం ఆపేటట్టు ఒక ఆలోచన అనేది చేయాలి. మొన్న చూసాం, మనం ఏదైతే మరి అప్పుడున్న ఎవరైతే ఉన్నారో దేశ అధ్యక్షుడిగా ఉన్న మరి ఆ దేశ అధ్యక్షుడి వాళ్ళ భార్యను కూడా తీసుకొని వెళ్ళి మరి అమెరికా బోన్లో నిలబెట్టారు. ఒకటి కాదు, ప్రపంచంలో ఎక్కడైతే గల్ఫ్ కంట్రీలు ఆయిల్ ఉన్నాయో ఆ ఆయిల్లన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలని ఒక ఆలోచనతోటే ఈరోజు అమెరికా అనేది దురక్రమానికి పాల్పడి ప్రజల తాలూకా మానవ మనుగడ ప్రశ్నార్థంగా అయ్యే పరిస్థితుల్లో ఈరోజు అమెరికా ముందు పోతుంది. కాబట్టి దీన్ని సిపిఐగా, వామపక్షాలుగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ యుద్ధాన్ని అనేది ఆపాలి, ప్రపంచ శాంతిని కాపాడే విధంగా మన నరేంద్ర మోడీ గారు అటువైపుగా చర్యలు తీసుకొని ఆ ముందుకు పోవాలనేసి సిపిఐగా, వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం. సో వీరు చెప్తున్నట్టుగా చమురుపై ఆధిపత్యం కోసమే అమెరికా చేస్తున్నటువంటి ఈ యుద్ధ వాతావరణాన్ని తక్షణమే ఆపివేయాలని. ఎందుకంటే ఇరాన్లో ఇప్పటికే ప్రజలంతా కూడా, విద్యార్థులు, ప్రజలు కూడా చనిపోతున్న పరిస్థితి నేపథ్యంలో ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక పెద్ద తరహా వ్యవహరించి యుద్ధాన్ని సద్మణిగేలా చేయాలని వామపక్ష నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.